హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పటివరకు మనం కెమికల్ బాండింగ్లో 3 పార్ట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది 4th పార్ట్. ఈ పార్ట్లో మనం లూయిస్ స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుందాము. ఈ లూయిస్ స్ట్రక్చర్స్ని మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అనొచ్చు, లేదా లూయిస్ ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్స్ అని కూడా అనొచ్చు. ఇవి కోవలెంట్ బాండ్కి అండ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ద్వారా మనకేం తెలుస్తుందంటే, ఒక మాలిక్యూల్లో ప్రతి యాటమ్ యొక్క పొజిషన్ ఏంటి, యాటమ్స్ మధ్యలో ఉన్నటువంటి బాండింగ్ ఏంటి, యాటమ్స్ పైన ఉన్నటువంటి లోన్ పేర్స్ ఎలా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అని ఈ రిప్రజెంటేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది లూయిస్ ఒక రూల్ను కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. అదేంటంటే లూయిస్ ఆక్టెట్ రూల్. ఈ రూల్ ఏం చెప్తుందంటే, ప్రతి యాటమ్ అవుటర్ మోస్ట్ షెల్లో, అంటే ఎక్సెప్ట్ హైడ్రోజన్, అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం వల్ల మోస్ట్ స్టేబుల్ కాన్ఫిగరేషన్కి వెళ్తుందన్నమాట. అదే హైడ్రోజన్ అయితే 2 ఎలక్ట్రాన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం వల్ల స్టేబుల్ కాన్ఫిగరేషన్కి వెళ్తుందన్నమాట. ఈ ఆక్టెట్ రూల్ ఏంటంటే, ఎవ్రీ ఆటమ్ టెండ్స్ టు కంప్లీట్ ఇట్స్ ఆక్టెట్. అంటే వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఫుల్ఫిల్ అయ్యేటట్టుగా ఆ యాటమ్ అనేది ప్రయత్నిస్తుంది అనమాట, ట్రై చేస్తుంది. 8 ఎలక్ట్రాన్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ వేలోనే అయాన్స్గా మారుతున్నాయి అన్నమాట యాటమ్స్. కొన్ని ఎలక్ట్రాన్స్ని తీసుకొని లేదా కొన్ని ఎలక్ట్రాన్స్ ఇచ్చేసి అయాన్స్గా మారుతున్నాయి అన్నమాట. ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, యానయాన్గా మారుతుంది. ఒకవేళ ఎలక్ట్రాన్ ఇవ్వడం వల్ల ఒక యాటము పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, సో క్యాటయాన్గా మారుతుంది అనమాట. ఇలా అయాన్స్గా మారి ఆ తర్వాత స్టెబిలైజ్డ్ మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తున్నాయి అన్నమాట. అదొక టైపు, అంటే అయానిక్ కాంపౌండ్స్ ఫామ్ అయితే. అదే కోవలెంట్ కాంపౌండ్స్గా చేంజ్ అవ్వాలంటే ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటున్నాయి అన్నమాట. ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవచ్చు. అలా షేర్ చేసుకోవడం వల్ల కోవలెంట్ కాంపౌండ్స్ని ఫామ్ చేసుకుంటున్నాయి అన్నమాట. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయితే అయానిక్ కాంపౌండ్స్, ఎలక్ట్రాన్ షేర్ అయితే కోవలెంట్ కాంపౌండ్స్. ఇప్పుడు మనం యాటమ్స్కి లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఎలా రిప్రజెంట్ చేస్తారో చూద్దాము. అంటే ఆ యాటమ్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో, అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటే ఆ ఎలక్ట్రాన్స్ని మనం డాట్స్ రూపంలో, అంటే 1 డాట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎలక్ట్రాన్ అనమాట. లిథియంలో ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది, బెరీలియంలో 2 ఉన్నాయి, బోరాన్లో 3, కార్బన్లో 4, నైట్రోజన్లో 5, ఆక్సిజన్లో 6 అండ్ ఫ్లోరిన్లో 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. దాని పరంగా కోవలెన్స్ని చూపిస్తాయి అన్నమాట అవి ఆ యాటమ్స్. అయితే ఇక్కడ ఒక డాట్ ఈజ్ ఈక్వల్ టు 1 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అనమాట. ఈ రిప్రజెంటేషన్స్ అనేవి యాటమ్స్ పైన ఎలక్ట్రాన్స్ ఎలా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయనేది మనం ఈ డాట్ స్ట్రక్చర్తో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మాలిక్యూల్స్, అంటే 2 యాటమ్స్ లేదా మోర్ దాన్ 2 యాటమ్స్ కలిసి ఒక మాలిక్యూల్ ఫామ్ చేసినప్పుడు అవి ఎలా ఆక్టెట్ రూల్ని ఫాలో అవుతూ స్టెబిలైజ్ అవుతున్నాయి అనేది యాటమ్స్తో చూద్దామన్నమాట. హైడ్రోజన్ అనేది ఎక్సెప్షన్. ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఉంటే అది స్టెబిలైజ్డ్ ఫామ్ని ఏర్పరచుకోగలుగుతుంది, అంటే డ్యూప్లెట్ అనాలన్నమాట. మిగతా అన్ని యాటమ్స్కి ఆక్టెట్ అనాలి, వీటికి మాత్రం డ్యూప్లెట్. 2 ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ షెల్లో ఉంటే హైడ్రోజన్ స్టెబిలైజ్ అయిపోతుంది. హీలియం కాన్ఫిగరేషన్ వస్తుందన్నమాట. ఇలా 2 హైడ్రోజన్స్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ని షేర్ చేసుకోవడం వల్ల ఒక H2 మాలిక్యూల్ అనేది ఫామ్ అయింది. రెండిటికి వ్యాలెన్స్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, అంటే డ్యూప్లెట్ ఫామ్ అనేది ఫుల్ఫిల్ అయిందనమాట. ఆ విధంగా ఇండివిజువల్ హైడ్రోజన్ కంటే హైడ్రోజన్ మాలిక్యూల్గా ఫామ్ అయినప్పుడు అవి ఎక్కువ స్టేబుల్గా ఉంటున్నాయి అన్నమాట. కొంత పొటెన్షియల్ ఎనర్జీని తగ్గించుకోగలుగుతున్నాయి. నెక్స్ట్ ఆక్సిజన్ మాలిక్యూల్ చూద్దాం. దీని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 6,
ఒక్కొక్క ఆక్సిజన్కి 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అయితే 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవడం వల్ల ప్రతి ఆక్సిజన్కి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టుగా అవి ఫీల్ అవుతూ, ఏవైతే షేరింగ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా ఆ ఆటమ్కి చెందినవే అనుకొని అవి ఫీల్ అవ్వడం వల్ల ఆక్టెట్ ఫామ్ ఫుల్ఫిల్ అవుతుంది. దానివల్ల స్టెబిలిటీ పెరుగుతుంది అనమాట. ఇదే ఆక్టెట్ రూల్. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కానీ షేరింగ్ వల్ల 8 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తున్నాయి అవి. అలా 2 ఆటమ్స్ 8 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసి ఆక్టెట్ని ఫుల్ఫిల్ చేసుకోవడం వల్ల అవి నార్మల్ ఇండివిజువల్ ఆటమ్స్గా ఉన్నప్పుడు కంటే మాలిక్యూల్గా మారినప్పుడు స్టెబిలిటీని పెంచుకుంటున్నాయి అన్నమాట. ఆ వేలోనే మాలిక్యూల్స్ ఫామ్ అవుతున్నాయి. నైట్రోజన్ కూడా అంతే. నైట్రోజన్ మాలిక్యూల్లో 3 బాండ్స్ ఉంటాయి. అంటే 3 ఎలక్ట్రాన్స్ని ఒక్కొక్క ఆటమ్ అనేది షేరింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. ఒక్కొక్క నైట్రోజన్ 3 ఎలక్ట్రాన్స్ని షేరింగ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల దీనికి 6 ఎలక్ట్రాన్స్ అవుతున్నాయి. 3 ఎలక్ట్రాన్స్ షేరింగ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల 6 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. కాబట్టి ఈ 6 ఎలక్ట్రాన్స్ దాని దగ్గర ఆల్రెడీ ఒక లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి సో టోటల్గా ఆక్టెట్ ఫామ్ అవుతుంది ఏ నైట్రోజన్కి అయినా. ఈ విధంగా స్టెబిలిటీ కోసం యాటమ్స్ మాలిక్యూల్స్గా మారుతున్నప్పుడు ఎలా స్టెబిలైజ్ అవుతున్నాయి అనేది మనం ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఫ్లోరిన్ మాలిక్యూల్ని కూడా F2 ఫ్లోరిన్ మాలిక్యూల్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా ఆక్టెట్ కంప్లీట్ చేసుకోవడానికి ఇది దీని యొక్క కోవలెన్సీ ఏంటంటే 1. ఒక్కొక్క ఎలక్ట్రాన్ని షేర్ చేసుకొని 2 ఎలక్ట్రాన్స్గా ఫీల్ అవ్వడం వల్ల ఆల్రెడీ దీనికి 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకొక ఎలక్ట్రాన్ని దాని ఎలక్ట్రాన్గా ఫీల్ అవ్వడం వల్ల షేరింగ్లో 2 ఫ్లోరిన్స్ ఇండివిజువల్గా ఆక్టెట్ని ఫీల్ అవుతున్నాయి. సో దానివల్ల స్టెబిలిటీని గెయిన్ చేస్తున్నాయి అన్నమాట. అయితే ఇప్పటివరకు మనం చూసిన అన్ని మాలిక్యూల్స్ నాన్ పోలార్ మాలిక్యూల్స్. అంటే 2 యాటమ్స్ మధ్యలో ఎటువంటి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ లేదు. సేమ్ మాలిక్యూల్స్, సేమ్ యాటమ్స్. సో 2 యాటమ్స్ మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ లేనప్పుడు అది ఖచ్చితంగా నాన్ పోలార్ బాండ్ అవుతుంది అనమాట. పోలార్ బాండ్ అవ్వాలంటే అట్లీస్ట్ 0.5 ఎలక్ట్రోనెగటివిటీ అనేది డిఫరెన్స్ ఉండాలి. ఉంటే అంతకంటే ఎక్కువ 0.5 అంతకంటే ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉన్నప్పుడు అది అయానిక్ అంటే పోలార్ బాండ్గా మనం ఫీల్ అవ్వచ్చు. సో నాన్ పోలార్ బాండ్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న వాటి మధ్యలో ఉన్నటువంటి బాండ్స్ని మనం నాన్ పోలార్ బాండ్స్ అంటాం. పోలార్ బాండ్స్ అవ్వాలి అంటే 0.5 కంటే ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉండాలి. ఇప్పుడు హైడ్రోజన్ అండ్ ఫ్లోరిన్, హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ దాని వాల్యూ ఎంత అంటే 2.1, ఫ్లోరిన్ది 4.0, ఆల్మోస్ట్ 1.9 ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంది. ఖచ్చితంగా ఇది పోలార్ బాండ్. ఇప్పటివరకు మనం చూసిన హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్ ఈ మాలిక్యూల్స్ అన్నీ నాన్ పోలార్ మాలిక్యూల్స్. వాటి మధ్యలో ఉన్నవి నాన్ పోలార్ బాండ్స్. ఇక్కడ హెచ్ఎఫ్లో మాత్రం ఇది ఒక పోలార్ బాండ్ అండ్ పోలార్ కాంపౌండ్ కూడా ఇది, లేదా పోలార్ మాలిక్యూల్ అనొచ్చు మనం. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది ఇక్కడ 0.5 కంటే ఎక్కువ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. 1.9 ఉంది ఇక్కడ. 0.5 కంటే చాలా ఎక్కువ ఉంది. సో ఇది ఖచ్చితంగా పోలార్ బాండ్. ఏదైనా ఒక మాలిక్యూల్లో పోలార్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే ఆ 2 యాటమ్స్ మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది 0.5 కంటే ఎక్కువ ఉండాలి. ఇలాగే ఇంకా కొన్ని ఫార్మాల్డిహైడ్లో కానీ హైడ్రోజన్ సయనైడ్ వీటిల్లో కూడా మనం పోలార్ బాండ్స్ని చూడొచ్చు. ఇది ఫార్మాల్డిహైడ్ ఇలా ఉంటుంది.
కార్బన్కి 2 హైడ్రోజన్స్ అటాచ్ అయి ఉన్నాయి, ఒక ఆక్సిజన్ అటాచ్ అయింది, అది డబుల్ బాండ్లో ఉంది. అందుకే 2 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవడం వల్ల 4 ఎలక్ట్రాన్స్తో ఒక డబుల్ బాండ్ ఫామ్ అయింది. అండ్ 2 హైడ్రోజన్స్ తోటి 1 ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంది. సో దీని దగ్గర కార్బన్ దగ్గర 4 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఉన్నాయి. షేరింగ్ వల్ల ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ తన ఎలక్ట్రాన్స్గా ఫీల్ అయ్యే అవకాశం దొరికింది. కాబట్టి ఇది బాండింగ్లో పార్టిసిపేట్ చేసి ఆక్టెట్ని ఫుల్ఫిల్ చేసుకుంది. కాబట్టి కార్బన్ ఇక్కడ ఆక్టెట్ రూల్ని ఫాలో అవుతుంది. అలాగే ఆక్సిజన్ యాటమ్ అండ్ హైడ్రోజన్ యాటమ్స్ కూడా వాటి యొక్క హైడ్రోజన్ యాటమ్స్ డూప్లెట్ ఫామ్ను అండ్ ఆక్సిజన్ యాటమ్ అనేది దాని యొక్క ఆక్టెట్ ఫామ్ని ఫుల్ఫిల్ చేసుకున్నాయి ఫార్మాల్డిహైడ్లో. ఫార్మాల్డిహైడ్లో CO బాండ్ అనేది పోలార్ బాండ్. నెక్స్ట్ వచ్చేసరికి HCN, ఇది కూడా సేమ్ అలాగే హైడ్రోజన్ సైనైడ్. ఇక్కడ కార్బన్కి నైట్రోజన్కి మధ్యలో 3 బాండ్స్ ఫామ్ అయినాయి, అంటే 3 ఎలక్ట్రాన్స్ షేరింగ్లో ఉన్నాయి. అండ్ నైట్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ పేరు మిగిలిపోయింది. అండ్ హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది కార్బన్తో. మిగతా ఆల్రెడీ 3 ఎలక్ట్రాన్స్ నైట్రోజన్తో షేరింగ్లో ఉన్నాయి, ఒక ఎలక్ట్రాన్ హైడ్రోజన్తో షేరింగ్లో ఉంది. సో కార్బన్ అనేది ఆక్టెట్ రూల్ని ఫాలో అవుతుంది. అలాగే నైట్రోజన్ కూడా ఫాలో అవుతుంది. హైడ్రోజన్ మాత్రం డూప్లెట్ రూల్ని ఫాలో అవుతుంది. ఇక్కడ CO2 చూడొచ్చు మనం, సేమ్ ఇది కూడా అంతే. ఇలా ఎన్ని ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటున్నాయి బాండింగ్లో అనేది క్లియర్గా తెలవడానికి మనం ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ని మనం తెలుసుకుంటున్నాం అనమాట. CO2 ఇలా రిప్రజెంట్ చేయొచ్చు లూయిస్ డాట్ స్ట్రక్చర్ని. అయితే ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవేంటో మనం 1 by 1 చెక్ చేద్దాము. Exceptions to Lewis octet rule. ఎక్సెప్షన్స్ టు లూయిస్ ఆక్టెట్ రూల్ అంటే కొన్ని మాలిక్యూల్స్లో సెంట్రల్ ఆటమ్ అనేది ఆక్టెట్ రూల్ని ఫాలో అవ్వకుండా కూడా ఆ మాలిక్యూల్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. లూయిస్ ఈ విషయాన్ని గురించి ఎటువంటి కన్క్లూజన్ ఇవ్వలేదన్నమాట. కాకపోతే అబోవ్ 90% మాలిక్యూల్స్ మాత్రం ఆక్టెట్ రూల్ని ఫాలో అవుతున్నాయి, కొన్ని మాలిక్యూల్స్ ఫాలో అవ్వట్లేదు. అవ్వకపోయినా కూడా స్టేబుల్గా ఉండగలుగుతున్నాయి. అలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాము. ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ మాలిక్యూల్స్ అంటే సెంట్రల్ యాటంలో ఎలక్ట్రాన్స్ అనేవి 8 కంటే తక్కువ ఉంటున్నాయి అన్నమాట. ఆక్టెట్ రూల్ని సెంట్రల్ ఆటమ్ అనేది ఓబే చేయట్లేదు. ఇది బెరీలియం క్లోరైడ్ ఫామ్ చేస్తుంది 2 క్లోరిన్ ఆటమ్స్ తోటి 1 ఎలక్ట్రాన్ షేర్ చేసుకోవడం వల్ల ఇక్కడ సెంట్రల్ ఆటమ్ మాత్రమే ఆక్టెట్ రూల్ని ఫాలో అవ్వట్లేదు. కానీ కార్నర్ ఆటమ్స్ అంటే క్లోరిన్స్ మాత్రం 2 క్లోరిన్స్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ షేర్ చేసుకోవడం వల్ల 8 ఎలక్ట్రాన్స్తో ఆక్టెట్ రూల్ని ఫాలో అవుతున్నాయి. ఓన్లీ సెంట్రల్ ఆటమ్ మాత్రమే ఈ ఆక్టెట్ రూల్ని ఫాలో అవ్వట్లేదు అనమాట. అయినా కూడా బెరీలియం క్లోరైడ్ అనేది స్టేబుల్ మాలిక్యూల్. ఇది ఎలా అనేది లూయిస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇలా కొన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ మాలిక్యూల్స్. ఇది కాకుండా ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే బెరీలియంలో బెరీలియంలో ఓన్లీ 4 ఎలక్ట్రాన్స్ షేరింగ్ వల్ల, ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, షేరింగ్ వల్ల ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ని అది గెయిన్ చేయడం జరిగింది. దానివల్ల ఓన్లీ 4 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ షెల్లో ఉన్నాయి. ఆక్టెట్ రూల్ని బెరీలియం ఫాలో అవ్వట్లేదు. సో అందుకే ఈ మాలిక్యూల్ అనేది ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ మాలిక్యూల్ అనమాట. ఓన్లీ 4 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి సెంట్రల్ ఆటంలో. అయినా ఈ మాలిక్యూల్ స్టేబుల్ మాలిక్యూల్.
ఇది కాక ఇంకా కొన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి. అవేంటంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్, బోరాన్ ట్రైక్లోరైడ్, అల్యూమినియం ట్రైక్లోరైడ్ ఇవన్నమాట. అదర్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. బోరాన్ ట్రైఫ్లోరైడ్, బోరాన్ ట్రైక్లోరైడ్ అండ్ అల్యూమినియం క్లోరైడ్ AlCl3. ఇవి కూడా సెంట్రల్ యాటమ్ అనేది ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్నే కలిగి ఉందన్నమాట అవుటర్ మోస్ట్ షెల్లో మాలిక్యూల్ ఫామ్ అయ్యాక. అయినప్పటికీ ఈ మాలిక్యూల్స్ స్టేబుల్ మాలిక్యూల్స్. ఆక్టెట్ రూల్ని ఫాలో అవ్వకుండా కూడా సెంట్రల్ యాటమ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. అది ఒక టైప్ ఆఫ్ ఎక్సెప్షన్. ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ మాలిక్యూల్స్కి ఇవి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆక్టెట్ అంటే ఏంటంటే సెంట్రల్ యాటంలో 8 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఆక్టెట్ రూల్ని ఫాలో అవ్వడం లేదు కాబట్టి ఇది కూడా ఒక ఎక్సెప్షన్ అనమాట. ఎలా ఫాలో అవ్వట్లేదంటే 8 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ దాని అవుటర్ మోస్ట్ షెల్లో ఉంటున్నాయి అన్నమాట. అంటే ఇది మ్యాక్సిమం కోవలెన్సీని చూపిస్తున్నాయి అన్నమాట. ఇవి సెంట్రల్ ఆటమ్ పైన 8 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉండడం జరుగుతుంది అవుటర్ మోస్ట్ షెల్లో. ఇప్పుడు ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్, ఇందులో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట ఫాస్ఫరస్ మీద. షేరింగ్ వల్ల దీని 5 ఎలక్ట్రాన్స్ అండ్ ఇంకో 5 ఎలక్ట్రాన్స్ 5 క్లోరిన్స్ నుంచి వచ్చాయి కాబట్టి 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఆక్టెట్ రూల్ని ఫాలో అవ్వట్లేదు. అయినా కూడా ఈ PCl5 కానీ SF6 కానీ IF7 కానీ ఇవన్నీ స్టేబుల్ మాలిక్యూల్స్. SF6లో 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సెంట్రల్ ఆటమ్ మీద, IF7లో 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవి కొన్ని ఎక్సెప్షన్స్ అన్నమాట. అయితే ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాసేటప్పుడు సెంట్రల్ యాటమ్ని మనం లూయిస్ ఆక్టెట్ రూల్ ఫాలో అవుతుందా లేదా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నెగ్లెక్ట్ చేయొచ్చు. కానీ కార్నర్ యాటమ్స్, సెంట్రల్ యాటమ్ కాకుండా కార్నర్ యాటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కంపల్సరీ లూయిస్ ఆక్టెట్ రూల్ని ఫాలో అవ్వాలి. అవ్వకపోతే మనం ఈ స్ట్రక్చర్స్ని అసలు రిప్రజెంట్ చేయలేం మనం. నెక్స్ట్ ఇంకొక ఎక్సెప్షన్ ఏంటంటే ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్. ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్ అవి ఏంటంటే NO కానీ NO2 కానీ ఇవి ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే నైట్రోజన్ పైన ఆక్టెట్ రూల్ ఫాలో అవ్వకుండా బేస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, నైట్రోజన్ పైన షేరింగ్ తర్వాత కూడా ఓన్లీ 7 ఎలక్ట్రాన్స్, ఓన్లీ 7 ఎలక్ట్రాన్స్ మాత్రమే నైట్రోజన్ పైన ఉన్నాయి. 7 అనేది బేస్ నెంబర్. సో ఇవి ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ అనొచ్చు మనం. ఇలాగే NO2లో కూడా ఇలాగే ఉంటుంది. NO2 స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. నైట్రోజన్ పైన ఒక పాజిటివ్ ఛార్జ్ ఉన్నది, ఒక ఆక్సిజన్ అనేది డబుల్ బాండ్తో ఉన్నది, ఇంకొక ఆక్సిజన్ సింగిల్ బాండ్తో ఉన్నది. సో నైట్రోజన్ మీద ఉన్న ప్లస్ ఛార్జు ఒక ఆక్సిజన్ మీద ఉన్నటువంటి మైనస్ ఛార్జ్తో మాలిక్యూల్ న్యూట్రల్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ రెండు ఆక్సిజన్స్ ఆక్టెట్ రూల్ ఫాలో అవుతున్నాయి, కానీ నైట్రోజన్ మాత్రం ఆక్టెట్ రూల్ని ఫాలో అవ్వలేకపోతుంది. ఓన్లీ 7 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇది కూడా ఒక ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్ అనమాట, ఎక్సెప్షన్. నెక్స్ట్ ఇంకొక ఎక్సెప్షన్ ఉంది. అదేంటంటే సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. జనరల్గా ఆక్టెట్ రూల్ అంటే ఒక యాటంలో అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, కానీ ఇక్కడ 18 ఎలక్ట్రాన్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి అన్నమాట. 18 అయినప్పటికి కూడా అది స్టేబుల్గా ఉంటుంది.
ఏదైతే ఇనర్ట్ గ్యాస్ ఎలా స్టేబుల్గా ఉంటుందో 8 ఎలక్ట్రాన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు, ఇలా 18 ఎలక్ట్రాన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు కూడా ఆ యాటమ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. అలా కొన్ని యాటమ్స్ ఉన్నాయన్నమాట, ఒక 8 యాటమ్స్ ఉంటాయి. అవి మాత్రం ఈ ఇనర్ట్ అంటే 18 ఎలక్ట్రాన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం వల్ల కూడా స్టెబిలిటీని పొందుతున్నాయి అన్నమాట. సో ఆ వేలో ఇది కూడా ఒక ఎక్సెప్షనల్ కేస్ అనమాట. ఏమేమి ఉన్నాయంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ అయినటువంటి కాపర్, AgAu ఇవి +1 స్టేట్లో 18 ఎలక్ట్రాన్స్తో ఫుల్ఫిల్ అవుతున్నాయి అనమాట. అంటే NH2 NP6 ND10 ఈ కాన్ఫిగరేషన్ అనమాట. సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే NH2 NP6 ND10. వాటితో పాటుగా SN+4 అండ్ PD+4 లెడ్ అనమాట. ఇవి 18 ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఆ మాలిక్యూల్స్ కూడా స్టేబుల్ మాలిక్యూల్స్గా ఉంటున్నాయి. సో దీన్ని మనకి సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటాం. నెక్స్ట్ డ్రాబ్యాక్స్ ఏమున్నాయంటే ఈ లూయిస్ స్ట్రక్చర్లో ఇట్ షుడ్ నాట్ డిఫైన్ స్టెబిలిటీ ఆఫ్ మాలిక్యూల్. పక్కాగా ఈ ఆక్టెట్ రూల్ని ఫాలో అయితేనే స్టెబిలిటీ ఉంటుంది అని చెప్పలేకపోయింది. అండ్ ఇట్ కుడ్ నాట్ డిఫైన్ షేప్ ఆఫ్ మాలిక్యూల్. ఇది ఓన్లీ ఎలక్ట్రాన్స్ ఆక్టెట్ రూల్ని ఫాలో అయితే స్టేబుల్ మాలిక్యూల్స్ అవుతుంది అనే వరకే చెప్పగలిగింది. అండ్ షేప్ ఎలా ఉంటుంది అండ్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నెక్స్ట్ రూల్స్ ఫర్ డ్రా ద లూయిస్ స్ట్రక్చర్స్ ఫర్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్. అంటే ఇప్పటివరకు కొన్ని సింపుల్ మాలిక్యూల్స్ చూసాం. అలాగే కొన్ని కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని కూడా మనం ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే కొన్ని చిన్న రూల్స్ ఉన్నాయి. అవి మనం ఫాలో అయితే ఈజీగా మనం ఎలాంటి కాంపౌండ్ ఇచ్చినా కూడా మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్ని మనం రిప్రజెంట్ చేయగలుగుతాము. అవేంటంటే ఏదైనా ఒక స్ట్రక్చర్లో ఏంటంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఖచ్చితంగా ఆక్టెట్ రూల్ని ఫాలో అవ్వాలి. 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి వ్యాలెన్స్ షెల్లో. అదే హైడ్రోజన్ ఉంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటే సరిపోతుంది. సెంట్రల్ యాటమ్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు లేదా అంతకంటే తక్కువ ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, ఎందుకంటే ఎక్సెప్షన్స్ ఉన్నాయి దానికి సెంట్రల్ యాటమ్కి. అదే కార్నర్ యాటమ్కి మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఖచ్చితంగా 8 ఎలక్ట్రాన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు మాత్రమే ఆ మాలిక్యూల్ స్టేబుల్గా ఉంటుంది. రూల్స్ ఫర్ సెలెక్టింగ్ సెంట్రల్ యాటమ్. మనం ఏంటంటే లీస్ట్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ మనకు ఒక ఫార్ములా ఇచ్చారు. ఆ ఫార్ములాలో ఏదైతే తక్కువ నెంబర్లో ఉందో ఏ ఆటమ్ అయితే అది సెంట్రల్ యాటమ్గా ఉండే అవకాశం ఉంది. లీస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న సెంట్రల్ యాటమ్గా ఉండే అవకాశం ఉంది. సైజ్ ఎక్కువ ఉన్న యాటమ్ అయిన సెంట్రల్ యాటమ్గా ఉండే అవకాశం ఉంది. అండ్ అటామిక్ నెంబర్ కూడా హైయెస్ట్ ఉండాలి. ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది సెంట్రల్ యాటమ్ అని ఒక ఫార్ములా ఇచ్చినప్పుడు. అయితే హైడ్రోజన్ కానీ ఫ్లోరిన్ కానీ ఎప్పుడు సెంట్రల్ యాటమ్గా ఉండవు అనమాట. కెన్ నెవర్ బి సెంట్రల్ యాటమ్. హైడ్రోజన్ అండ్ ఫ్లోరిన్ ఓన్లీ కార్నర్ యాటమ్స్గానే ఉంటాయి, సెంట్రల్ యాటమ్గా ఉండే అవకాశం లేదు వాటికి. ఎందుకంటే అవి మోనో కోవలెన్సీ అనమాట వాటిది. సో దానివల్ల కార్నర్ యాటమ్ యొక్క రూల్ ఏంటంటే ఆక్టెట్ ఆఫ్ కార్నర్ యాటమ్ మస్ట్ బి కంప్లీటెడ్. ఖచ్చితంగా కార్నర్ యాటమ్ ఆక్టెట్ రూల్ని ఫాలో అవ్వాలి. అదే హైడ్రోజన్ కార్నర్ యాటమ్గా ఉన్నప్పుడు డూప్లేట్ అంటే 2 ఎలక్ట్రాన్స్ మాత్రం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకుంటేనే ఆ మాలిక్యూల్ స్టేబుల్గా ఉంటుంది, మనం ఈజీగా రిప్రజెంట్ చేయగలుగుతాం. ఇంకోటి సెంట్రల్ యాటమ్ కెన్ హ్యావ్ 8 ఆర్ మోర్ దాన్ 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. కొన్ని ఎక్సెప్షన్స్లో మాత్రమే 8 కంటే బిలో ఉన్నాయి, అవి ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ కాంపౌండ్స్లో. ఇంకా అవి తప్ప మిగతా అన్ని కాంపౌండ్స్లో సెంట్రల్ యాటంలో 8 ఎలక్ట్రాన్స్ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. ఆక్టెట్ రూల్ని ఫాలో అవ్వచ్చు 8 ఎలక్ట్రాన్స్తో, లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్తో ఆక్టెట్ రూల్ని ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు కానీ తక్కువ ఎలక్ట్రాన్స్ మాత్రం ఉండకూడదు. సెంట్రల్ యాటమ్ ట్రైస్ టు రిమైన్ ఇన్ మ్యాక్సిమం కోవలెన్సీ. అంటే ఎక్కువ కోవలెన్సీని చూపించడానికి అది 4 బాండ్స్ కంటే ఎక్కువ 5-6 బాండ్స్ని ఫామ్ చేసుకోవడం వల్ల 6 and 7 బాండ్స్ని కూడా ఫామ్ చేసుకోవడం వల్ల సెంట్రల్ యాటమ్ మీద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి అన్నమాట. 8 కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నమాట. జనరల్గా కోవలెన్సీ అంటే ఆక్సిజన్కి 2 కోవలెన్సీ ఉంటుంది, సల్ఫర్కి 2 ఉంటుంది, నైట్రోజన్కి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కానీ మ్యాక్సిమం బాండ్స్ 4 ఉంటాయి. అట్లనే ఫాస్ఫరస్కి 5 ఉంటాయి ఇలా అన్నమాట.
ఇఫ్ పాజిటివ్ ఛార్జ్ ఈజ్ దేర్, ఒకవేళ ఏదైనా ఒక ఫార్ములా మనకి ఇచ్చినప్పుడు ఆ పాజిటివ్ ఛార్జ్ అనేది ఖచ్చితంగా సెంట్రల్ ఆటమ్ మీద ఉంచాలి మనం. ఇప్పుడు అమోనియా ఉంది, అమోనియం అయాన్ ఉంది అది కూడా, అండ్ హైడ్రోనియం అయాన్ ఉంది. పాజిటివ్ ఛార్జ్ అనేది సెంట్రల్ ఆటమ్ మీద, అంటే అమోనియం అయాన్లో నైట్రోజన్ మీద, హైడ్రోనియం అయాన్లో ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఫార్ములా ఇచ్చారు మనకి, అది నెగిటివ్ ఛార్జ్ ఉంది ఆ ఫార్ములాకి, అది ఖచ్చితంగా కార్నర్ యాటమ్స్ మీదనే ఆ నెగిటివ్ ఛార్జ్ ఉంటుందన్నమాట. కార్నర్ యాటమ్స్ మాత్రమే ఆ ఛార్జ్ని సాటిస్ఫై చేయాలి. అలా సెంట్రల్ ఆటమ్ అనేది మ్యాక్సిమం కోవలెన్స్ చూపించడానికి 8 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆక్టెట్ రూల్ని కొన్ని ఫాలో అవుతాయి, కొన్ని ఫాలో అవ్వవు అనమాట. అయితే ఈ కోవలెన్స్ వచ్చేసరికి ఆక్సిజన్కి 2 ఉంటుంది, సల్ఫర్కి 6 ఉంటుంది, నైట్రోజన్కి మ్యాక్సిమం 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కానీ 4 బాండ్సే ఉంటాయి. ఫాస్ఫరస్కి 5 మ్యాక్సిమం కోవలెన్సీ, అంటే 5 బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది. కార్బన్ మాత్రం 4 బాండ్స్ని, సిలికాన్ 4 బాండ్స్ని, క్లోరిన్ మాత్రం 7 బాండ్స్ని. అదే మనం ఫ్లోరిన్ తీసుకున్నాం మనకు ఓన్లీ 1 బాండ్ ఫ్లోరిన్. ఫ్లోరిన్ యొక్క కోవలెన్స్ వచ్చేసరికి ఓన్లీ 1, అదే క్లోరిన్ తీసుకుంటే 7 అనమాట. అయితే ఒక క్యాల్కులేషన్ ఉంది మనకి, అదేంటంటే మొత్తం ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ రిప్రజెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ మాలిక్యూల్లో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయనేది మనకు తెలియాలి ఫస్ట్. సో దానికి ఒక క్యాల్కులేషన్ ఉంది. Q ఈజ్ ఈక్వల్ టు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఆల్ యాటమ్స్. ఆ ఫార్ములాలో ఉన్నటువంటి అన్ని ఆటమ్స్ యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని సమ్ చేసి క్యాల్కులేట్ చేయాలి ఫస్ట్. తర్వాత అవే కాకుండా నెగిటివ్ ఛార్జెస్ ఉంటే వాటిని కూడా మనం యాడ్ చేయాలి. ఎన్ని నెగిటివ్ ఛార్జెస్ ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్గా మనం యాడ్ చేసుకోవచ్చు. పాజిటివ్ ఛార్జెస్ ఉంటే వాటిని మనం తీసేయాలి. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ ప్లస్ నెగిటివ్ ఛార్జెస్ మైనస్ పాజిటివ్ ఛార్జెస్, ఇలా మనకు ఒక Q అనే వాల్యూ వస్తుంది. ఈ Q అనే వాల్యూ వచ్చాక Q అనే వాల్యూలో ఎన్ని బాండ్ పెయిర్స్ ఉన్నాయి, ఎన్ని బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ అంటే ఓన్లీ సిగ్మా బాండ్, ఓన్లీ సింగిల్ బాండ్ ఉంటుంది కదా, అవి మాత్రమే బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్. ఈ Q నుంచి బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ని తీసేస్తే మనకు వచ్చేది లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్. Q మైనస్ బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్. ఇవి క్యాల్కులేషన్ ఫార్ములాస్. ఇది ఈ లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ అనేవి మళ్ళీ 2 టైప్స్గా ఉంటాయి. అవి ఏంటంటే యాజ్ లోన్ పెయిర్గా అలాగే ఉండొచ్చు, లేదా పై బాండ్స్లో, అంటే డబుల్ బాండ్ ఉంది అంటే అందులో ఒకటి సిగ్మా బాండ్ ఇంకొకటి పై బాండ్ అనమాట. అలా పై బాండ్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేదా అంటే పై బాండ్లు అలా డబుల్ బాండ్ లేదా ట్రిపుల్ బాండ్లో కూడా మనకి 2 పై బాండ్స్ ఉన్నాయన్నమాట. అంటే యాజ్ ఏ లోన్ పెయిర్గా ఉండొచ్చు, లేదా పై బాండ్స్లా కూడా ఈ లోన్ పెయిర్స్ అనేవి ఉండొచ్చు. మనం హైడ్రోజన్ మాలిక్యూల్కి ఇలా మొత్తం Q క్యాల్కులేట్ చేసి అందులో ఎన్ని బాండ్ పెయిర్స్ ఉన్నాయి, ఎన్ని లోన్ పెయిర్స్ ఉన్నాయి, అసలు హైడ్రోజన్ మాలిక్యూల్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇక్కడ Q వచ్చేసరికి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 × 1 2నే. బాండ్ పెయిర్స్ ఏంటంటే ఒక బాండ్ ఉంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. లోన్ పెయిర్స్ అంటే ఏమీ లేవు. సో ఇలా ఉంటుందన్నమాట మాలిక్యూల్ వచ్చేసరికి, సింగిల్ బాండ్తో ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిజన్. Q తీసుకుంటే మనకి ఒక ఆక్సిజన్కి 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 12 ఎలక్ట్రాన్స్. ఇది Q అనమాట. బాండ్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 1 సింగిల్ బాండ్ ఉంటుంది ఫస్ట్. సో బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 2.
ఓన్లీ సిగ్మా బాండ్ని మనం లెక్కలో తీసుకోవాలి. ఒక సిగ్మా బాండ్ ఉంటుంది, ఒక పై బాండ్ ఉంటుంది. సో పై బాండ్ అనేది లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ కిందకి వెళ్తుంది అనమాట. ఇందాక ఒక సింగిల్ బాండ్ ఉంటుంది అన్నాను, కాదు ఒక సిగ్మా బాండ్ ఉంటుంది, ఒక పై బాండ్ కూడా ఉంటుంది. అవి లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట ఆ పై బాండ్. అంటే మనకి ఆక్సిజన్కి మధ్యలో ఒక బాండ్ అయితే క్లియర్. తర్వాత మిగతా 10 ఎలక్ట్రాన్స్ని మనం లోన్ పెయిర్స్గా ఉంచాలా, పై బాండ్గా ఉంచాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఒకటి సిగ్మా బాండ్, ఒకటి పై బాండ్. అయితే లోన్ పెయిర్స్గా ఉంచితే ఒకవేళ ఈ 2 మాలిక్యూల్స్కి మనం ఇండివిజువల్గా మనం వాటిని ఉంచలేకపోతున్నాం. అందుకే ఒక పై బాండ్ ఉంచినప్పుడు మాత్రమే ఈ మాలిక్యూల్ని మనం సాటిస్ఫై చేయగలుగుతున్నాం. సో ఇలా రిప్రజెంట్ చేయాలి. ఇది ఎలా అంటే లోన్ పెయిర్గా ఎలా ఉంటుంది లేదా పై బాండ్ ఎలా ఫామ్ అవుతుందంటే మనం ఈ ఫార్మల్ ఛార్జ్ తెలుసుకోవాలి. చెప్తాను. ఒక 1-2 మాలిక్యూల్స్ డ్రా చేశాక ఫార్మల్ ఛార్జ్ అంటే ఏంటో చెప్తాను. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది మనకి. ఇంకా ఎక్కడ డబుల్ బాండ్ ఉండాలి, ఎక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది ఒక యాటమ్ మీద అనేది ఈజీగా తెలుస్తుంది మనకి. నెక్స్ట్ హైడ్రోనియం అయాన్ గురించి. ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంది, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక పాజిటివ్ ఛార్జ్ కూడా ఉంది, తీసేయాలి. సో ఓవరాల్గా 6 + 3 - 1 అంటే 8. 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఉంది కాబట్టి ఓకే. ఇక్కడ బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఓవరాల్గా 8 ఉన్నాయి. ఇది ఓవరాల్గా 3 ఉన్నాయి, 3 బాండ్స్. ఒక ఆక్సిజన్ తోటి 3 హైడ్రోజన్స్ బాండింగ్లో ఉన్నాయి కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్. ఒక్క పెయిర్ మాత్రం లోన్ పెయిర్ ఎలక్ట్రాన్. ఈ పాజిటివ్ ఛార్జింగ్గా అది ఖచ్చితంగా మనకి ఆక్సిజన్ మీదనే ఉంచాలి మనం. ఇప్పుడు స్ట్రక్చర్ డ్రా చేద్దాము. పాజిటివ్ ఛార్జ్ సెంట్రల్ ఆటమ్ మీదనే ఉంచాలి. ఈ 3 ఎలక్ట్రాన్స్ తోటి ఒక్కొక్క హైడ్రోజన్ అనేది ఎలక్ట్రాన్ షేర్ చేసుకోవడం వల్ల సిగ్మా బాండ్స్ని ఫామ్ చేసుకుంటుంది. ఇవి బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్. ఈ మూడిట్లో ఉన్నటువంటి 6 ఎలక్ట్రాన్స్ బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్. పైన ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ ఉంది కదా, అది లోన్ పెయిర్ ఎలక్ట్రాన్. సో ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు అన్నీ ఆక్టెట్ ఫామ్లోనే ఉన్నాయి అనుకోవాలి. హైడ్రోజన్ మాత్రం డూప్లెట్ ఫామ్లో ఉంది. నెక్స్ట్ NH4+. ఇక్కడ కూడా పాజిటివ్ ఛార్జ్ అనేది సెంట్రల్ ఆటమ్ మీద అంటే నైట్రోజన్ మీద ఉంటుంది. క్యూ లెక్కిస్తే మనం ఫస్ట్ నైట్రోజన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 + 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, ప్లస్ మైనస్ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఇక్కడ కూడా మనకి 8 ఎలక్ట్రాన్స్, 9 - 1 = 8 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. క్యూ 8 ఎలక్ట్రాన్స్ అంటే బాండ్ పెయిర్స్ వచ్చేసరికి ఒక నైట్రోజన్తో 4 హైడ్రోజన్స్ బాండింగ్లో ఉన్నాయి కాబట్టి బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ కూడా 8. లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి 0. ఇది టెట్రాహెడ్రల్ ఫామ్లో ఉంటుంది స్ట్రక్చర్. అయితే 3 బాండ్స్ వచ్చేసరికి కోవలెంట్ బాండ్స్. ఒకటి పైన ఉన్నది మాత్రం కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. అది ఎలా అంటే 2 ఎలక్ట్రాన్స్ అంటే లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ని హైడ్రోజన్కి డొనేట్ చేయడం జరిగింది. ఆ విధంగా నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. అంటే నైట్రోజన్ మ్యాక్సిమం కోవలెన్సీ 4 మాత్రమే, 5 బాండ్స్ని ఫామ్ చేసే అవకాశం లేదు. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 ఉన్నాయి కానీ మ్యాక్సిమం కోవలెన్సీ అంటే ఎన్ని బాండ్స్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు అంటే ఓన్లీ 4 బాండ్స్. NO3 - 1 చూద్దాం. నైట్రోజన్ది 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ 6 × 3 ఒక మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి ప్లస్ చేయాలి మనం. 5 + 18 + 1 = 24 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మొత్తం. ఇందులో బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ అంటే నైట్రోజన్తో 3 బాండ్స్, 3 ఆక్సిజన్స్ 3 బాండ్స్ ఫామ్ చేస్తాయి కంపల్సరీ. సో 6 ఎలక్ట్రాన్స్ మాత్రం బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్. లోన్ పెయిర్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి 18. 24 - 6 = 18. 6 ఎలక్ట్రాన్స్ ఏమో బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్, 18 ఎలక్ట్రాన్స్
లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు మనం నైట్రోజన్తో ఆక్సిజన్స్ ఎలా బాండింగ్లో ఉన్నాయి, ఆక్సిజన్స్ పైన ఎన్ని లోన్ పెయిర్స్ ఉన్నాయి, డబుల్ బాండ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేద్దాము. ఫస్ట్ అన్ని సిగ్మా బాండ్స్, ఇప్పుడు ఎలక్ట్రాన్స్ 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి, 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం అన్నిటి మీద 4 ఎలక్ట్రాన్స్ తీసుకుందాము. అంటే 12 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అయినాయి. అయితే మనకున్న ఐడియా ప్రకారం NO3-1 అంటే ఒక ఆక్సిజన్ డబుల్ బాండ్లో మిగతా 2 ఆక్సిజన్లు సింగిల్ బాండ్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ స్ట్రక్చర్ను మనం సాటిస్ఫై చేయగలుగుతాము. అయితే ఇది రైటా రాంగా అనేది మనం ఫార్మల్ ఛార్జ్ నుంచి తెలుసుకుందాము. ఇప్పుడు ఒక్కొక్క యాటమ్కి నేను సింబల్ ఇస్తున్నాను, ఒక్కొక్కటి చెక్ చేసుకుందాం మనం. ఇలా ఒక ఐడియా ప్రకారం రాసాం మనం. ఇప్పుడు అది రైటా రాంగా అనేది మనం ఈ ఫార్మల్ ఛార్జ్ నుంచి మనం కన్ఫర్మ్ చేసుకుందాం. ఈ స్ట్రక్చర్ని మనం ఫార్మల్ ఛార్జ్తో కన్ఫర్మ్ చేసుకుందాం. ఓవరాల్గా NO3-1 అవ్వాలంటే 2 ఆక్సిజన్స్ మీద మైనస్ ఛార్జెస్ ఉన్నాయి, ఒక ప్లస్ ఛార్జ్ ఉంది, ఒక ప్లస్ అండ్ ఒక మైనస్ న్యూట్రలైజ్ అవుతాయి. కాబట్టి ఓవరాల్గా మాలిక్యూల్ మీద మనకి మైనస్ ఛార్జ్ ఉంది. అయితే ఇప్పుడు ఫార్మల్ ఛార్జ్ ఒక్కొక్క ఆక్సిజన్ మీద ఎలా ఉంది అనేది తెలుసుకుందాము. ఫస్ట్ మనం ఒక ఆక్సిజన్ ఏదైతే మనం 1 సింబల్ ఇచ్చామో ఆ ఆక్సిజన్ దాని మీద మనం మన ఐడియా ప్రకారం -1 ఉంచాము. చెక్ చేద్దాము. అయితే ఫార్మల్ ఛార్జ్కి ఒక చిన్న రూల్ ఉంది. అదేంటంటే ఏదైనా ఒక యాటమ్ యొక్క ఫార్మల్ ఛార్జ్ తెలియాలి అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ దట్ యాటమ్ మైనస్ లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ మైనస్ హాఫ్ ఇంటూ బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్, హాఫ్ ఇంటూ బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ అనొచ్చు, లేదా డైరెక్ట్ బాండ్స్ అనొచ్చు. అంటే సిగ్మా బాండ్స్ కానీ పై బాండ్స్ కానీ. ఇదే దాన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఏదైనా ఒక యాటమ్ యొక్క ఫార్మల్ ఛార్జ్ తెలియాలంటే దాని యొక్క ఆ యాటమ్ యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ దాంట్లోకి వెళ్ళి లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ని తీసేయాలి. తర్వాత నంబర్ ఆఫ్ బాండ్స్, అవి సిగ్మా బాండ్సే కానీ పై బాండ్సే కానీ నంబర్ ఆఫ్ బాండ్స్ తీసేస్తే ఏమైతే వస్తుందంటే +1 రావచ్చు, -1 రావచ్చు, అంటే +2 -2 ఎనీథింగ్ 0 ఏదైనా రావచ్చు. అదే దాని యొక్క ఫార్మల్ ఛార్జ్. చూద్దాం. ఇక్కడ ఒక ఆక్సిజన్ అంటే 1 అనే సింబల్ ఇచ్చినటువంటి ఆక్సిజన్ ఉంది. ఆ ఆక్సిజన్ 6 ఎలక్ట్రాన్స్ దాని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, దాని మీద 4 లోన్ అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే 2 లోన్ పెయిర్స్ ఉన్నాయి అంటే 4 ఎలక్ట్రాన్స్, అండ్ దానికి ఫోర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4/2 వచ్చేసరికి 2. సో ఓవరాల్గా 0. 1 అని ఇచ్చినటువంటి ఆక్సిజన్కి 0 ఫార్మల్ ఛార్జ్ ఉంది. 2 అని ఇచ్చిన ఆక్సిజన్ చూద్దాం ఫార్మల్ ఛార్జ్ ఎంత అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి దీని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. లోన్ పెయిర్స్ ఏమున్నాయంటే 6 లోన్ పెయిర్స్ ఉన్నాయి. అంటే 6 లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే 3 లోన్ పెయిర్స్ ఉన్నాయి. సో 6 లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ ఒక బాండ్ ఉంది. ఒక బాండ్ అని తీసుకోవచ్చు, లేదా ఒక బాండ్ ఎలక్ట్రాన్స్ బై 2 అని కూడా తీసుకోవచ్చు. సరే, అలా తీసుకుంటే మనకి ఓవరాల్గా 6 - 6 - 1 = -1. అంటే 2 అనే సింబల్ ఇచ్చిన ఆక్సిజన్కి -1 ఫార్మల్ ఛార్జ్ ఉంది. అలాగే 3 అనే ఆక్సిజన్ కూడా చూద్దాం. సేమ్ దీనికి కూడా అలాగే ఉంటుంది. 6 - 6 2/2 అంటే ఆల్మోస్ట్ 1 అనుకోండి. 6 - 6 - 1 = 1. అంటే 3 అనే సింబల్ ఇచ్చినటువంటి ఆక్సిజన్ యొక్క ఫార్మల్ ఛార్జ్ కూడా -1. 3 ఆక్సిజన్లో ఒకటి 0, 2 -1 వచ్చాయి. ఇప్పుడు నైట్రోజన్ యొక్క ఫార్మల్ ఛార్జ్ కూడా చూద్దాం. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5. లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? లేవు. లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ లేవు. ఓన్లీ బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి. అవన్నీ ఉన్నాయంటే 8/2 4 అనమాట. అంటే +1 వచ్చింది. అంటే నైట్రోజన్ మీద +1 ఫార్మల్ ఛార్జ్ ఉంది. సో మనం ఏదైతే మనం డ్రా చేసామో, రిప్రజెంట్ చేసామో
ఆ స్ట్రక్చర్ అనేది రైట్ అనమాట. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. అయితే ఒక ట్రిక్ ఏంటంటే జనరల్గా చెప్పాలంటే కోవలెన్సీ కంటే తక్కువ బాండ్స్ ఫామ్ చేస్తే ఎనీ యాటమ్, సెంట్రల్ యాటమే కావచ్చు, కార్నర్ యాటమే కావచ్చు, కోవాలెన్సీ కంటే తక్కువ బాండ్స్ని ఫామ్ చేసినప్పుడు ఎన్ని బాండ్స్ తగ్గితే అన్ని మైనస్ ఛార్జెస్ వస్తాయి, నెగిటివ్ ఛార్జెస్ వస్తాయి. ఒకవేళ కోవలెన్సీ కంటే ఒక బాండ్ ఎక్కువ ఫామ్ చేసినప్పుడు పాజిటివ్ ఛార్జెస్ వస్తాయి అన్నమాట ఆ యాటమ్ మీద. ఇది ఈజీ ట్రిక్ అనమాట ఫార్మల్ ఛార్జ్కి. ఇప్పుడు ఆక్సిజన్కి 2 బాండ్స్, దాని కోవలెన్సీ 2 బాండ్స్ ఉంటే 0 ఫార్మల్ ఛార్జ్. ఒకవేళ 2 బాండ్స్ కాకుండా ఓన్లీ 1 బాండ్ ఉంది అంటే ఒక మైనస్ తీసుకోవాలి, -1 తీసుకోవాలి. నైట్రోజన్కి జనరల్గా 3 బాండ్స్ ఉండాలి జనరల్గా, కానీ ఒక బాండ్ పెరిగింది, 3 బాండ్స్ ఉండి ఒక ఎలక్ట్రాన్ పేర్ ఉంటుంది. ఒక బాండ్ పెరిగేసరికి నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చేసింది. కొంచెం ఈజీ ట్రిక్ ఇది. నెక్స్ట్ ఇంకా కొన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, కొన్ని అయానిక్ ఫామ్లో ఉన్నాయి, కొన్ని న్యూట్రల్ ఫామ్లో ఉన్నాయి. ఇవన్నిటికీ మనం స్ట్రక్చర్స్ని, లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ని రిప్రజెంట్ చేద్దాము. అండ్ ఏ యాటమ్స్ మీద పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి, ఏ యాటమ్ మీద నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి అనేది కూడా చూద్దాం. నెక్స్ట్ ఒక అయాన్ ఉంది, NO2-1. అది దీన్ని ఎలా రిప్రజెంట్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ Q ఈజ్ ఈక్వల్ టు నైట్రోజన్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ప్లస్ ఆక్సిజన్ వచ్చేసరికి 6, 2 ఉన్నాయి కాబట్టి 6 × 2 అండ్ ఒక మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి యాడ్ చేసుకోవాలి. ఓవరాల్గా 18 ఎలక్ట్రాన్స్. మాలిక్యూల్లో మొత్తం ఉన్నది 18 ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ అంటే 2 సిగ్మా బాండ్స్ మినిమం ఉంటాయి ఇందులో, 2 బాండ్స్, సో 4 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అంటే 18లో 4 తీసేస్తే 14 ఎలక్ట్రాన్స్. ఈ 14 ఎలక్ట్రాన్స్ లోన్ పేర్స్లో ఉన్నాయా, డబుల్ బాండ్ ఫామ్లో ఉన్నాయా, అంటే 5 బాండ్స్ ఫామ్లో ఉన్నాయా అనేది మనం చెక్ చేయాలి. ఫస్ట్ 2 నైట్రోజన్స్ సిగ్మా బాండ్స్ని ఫామ్ చేశాయి. ఆ తర్వాత ఇంకా 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 14లో ఒక ఎలక్ట్రాన్ పెయిర్ అనేది నైట్రోజన్ మీద ఉంది. మినిమం 2 ఎలక్ట్రాన్ పెయిర్స్ ఆక్సిజన్ మీద తీసుకుందాము. అంటే 10 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అయినాయి, ఇంకా 4 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అవ్వాలి. ఒక డబుల్ బాండ్ తీసుకుందాము, అంటే ఇక్కడ కూడా 2 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అయినాయి. ఈ ఆక్సిజన్ మీద ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ తీసుకోవడం వల్ల 14 ఎలక్ట్రాన్స్ క్లియర్ అయినాయి. ఇక్కడ నైట్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ పేరు 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆక్టెట్ రూల్ని ఫాలో అవుతుంది. ఆక్సిజన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఒక ఆక్సిజన్ దగ్గర సింగిల్ బాండ్ ఒక 6 ఎలక్ట్రాన్ పేర్స్ ఫామ్లో ఉన్నాయి. ఇంకొక ఆక్సిజన్ దగ్గర 2 బాండ్స్ రూపంలో 2 ఎలక్ట్రాన్ పైర్స్ ఉన్నాయి. SO3-2 చూద్దాం. Q ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ ఆక్సిజన్ కూడా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 6, 26 వచ్చింది. బాండ్ పేర్స్ తీసుకుంటే 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి మినిమం 3 బాండ్స్ ఉండాలి. 6 బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్, మిగిలినవి 20 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఎలా చూపించాలో చూద్దాం, స్ట్రక్చర్గా ఎలా చూపించాలో చూద్దాం. సల్ఫర్ని మనం సెంట్రల్ ఆటమ్గా తీసుకొని ఫస్ట్ 3 సిగ్మా బాండ్స్ని ఫామ్ చేద్దాం. 3 ఆక్సిజన్స్ తోటి 3 సిగ్మా బాండ్స్. -2 ఛార్జ్ ఉంది కదా, ఖచ్చితంగా 2 ఆక్సిజన్స్ మీద, అంటే సెంట్రల్ ఆటమ్ మీదకి మైనస్ ఛార్జ్ రాదు, 2 ఆక్సిజన్ మీద ఖచ్చితంగా మైనస్ ఛార్జ్ ఉండాలి ఇక్కడ. సో ఒక మైనస్ ఛార్జ్ రావాలి అంటే అది సింగిల్ బాండ్లో ఉంటాయి ఆక్సిజన్స్, అంటే 6 ఎలక్ట్రాన్స్ లోన్ పేర్ ఫామ్లో ఉంటాయి, ఒక 2 ఎలక్ట్రాన్స్ మాత్రం బాండింగ్ ఫామ్లో ఉంటాయి అన్నమాట.
సల్ఫర్ కూడా ఓవరాల్ దాని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6 ఇలా షేర్ చేసుకోవడం వల్ల అది కూడా ఆక్టెట్ ఫామ్లో ఉంది. ఇక్కడ అన్ని ఆటమ్స్, కార్నర్ ఆటమ్స్ అండ్ సెంట్రల్ ఆటమ్ అన్నీ ఆక్టెట్ ఫామ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ SO4-2 Q ఈజ్ ఈక్వల్ టు సల్ఫర్ 6, ఆక్సిజన్ కూడా 6 కాబట్టి 6 × 4 24 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్, ఓవరాల్ 32 ఎలక్ట్రాన్స్. బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 4 బాండ్స్ మినిమం ఉండాలి. సిగ్మా బాండ్స్ 8 ఎలక్ట్రాన్స్, మిగిలిన 24 ఎలక్ట్రాన్స్ లోన్ పేర్ ఫామ్లో ఉన్నాయి, లేదా డబుల్ బాండ్ ఫామ్లో ఉండొచ్చు, అంటే పై బాండ్ ఫామ్లో అనొచ్చు. ఫస్ట్ సల్ఫర్ చుట్టూ 4 ఆక్సిజన్స్ సిగ్మా బాండ్లో ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ మనం 4 ఎలక్ట్రాన్స్ ఉంచుదాం ఆక్సిజన్స్ మీద. అయితే 2 నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా 2 ఆక్సిజన్స్ మీద -1 తీసుకోవాలి. మిగిలిన 2 ఆక్సిజన్స్కి డబుల్ బాండ్ అంటే పై బాండ్ కూడా ఉంటుంది. సో క్యాలిక్యులేట్ చేస్తే ఈ 2 పై బాండ్స్ ఉన్నాయి, మిగతావి ఈ 24 ఎలక్ట్రాన్స్ అనేవి ఫుల్ఫిల్ అయినాయి. నెక్స్ట్ మాలిక్యూల్ వచ్చేసరికి CO3-2. అయితే ఈ లూయిస్ స్ట్రక్చర్స్ ఈ మాలిక్యూల్స్ అనేవి టెట్రాహైడ్రల్లో ఉన్నాయి అంటే ఏ షేప్లో ఉన్నాయి, వాటి జామెట్రీస్ ఏంటి, ఇవేమీ చెప్పలేదు. ఓన్లీ మాలిక్యూల్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఎలక్ట్రాన్ షేర్ ఎలా జరుగుతుంది, ఫార్మల్ చార్జెస్ ఎలా ఉన్నాయి అంతవరకు చెప్పడం జరిగింది. ఇది క్యూ వచ్చేసరికి 24 ఎలక్ట్రాన్స్, బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, సో 6 ఎలక్ట్రాన్స్, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ 18. ఈ 18 ఎలక్ట్రాన్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ పైన లోన్ పేర్స్లా ఉన్నాయి లేకపోతే పై బాండ్స్లా ఉన్నాయని చెక్ చేద్దాము. SO3 అనేది ఒక న్యూట్రల్ ఫామ్లో ఉంది, ఎటువంటి నెగిటివ్ ఛార్జ్ లేదు. న్యూట్రల్ ఫామ్లో ఉంది అంటే ఖచ్చితంగా అన్ని బాండ్స్కి డబుల్ బాండ్స్ ఉండాలి, అన్ని ఆక్సిజన్స్కి డబుల్ బాండ్స్ ఉండాలి. ఇక్కడ చూస్తే సెంట్రల్ ఆటమ్ అనేది 12 ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంది, అంటే ఆక్టెట్ కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇది సెంట్రల్ ఆటమ్ ఆక్టెట్ రూల్ ఫాలో అవ్వట్లేదు, కానీ కార్నర్ ఆటమ్స్ అన్నీ ఆక్టెట్ రూల్ని ఫాలో అవుతున్నాయి అండ్ ఒక స్టేబుల్ మాలిక్యూల్గా ఉండగలుగుతున్నాయి. నెక్స్ట్ ఫాస్ఫేట్, ఓకే SO3. నెక్స్ట్ CO3 మాలిక్యూల్ ఉంది. CO3-2 ఇది కార్బోనిక్ యాసిడ్ నుంచి వచ్చింది, H2CO3 నుంచి వచ్చినటువంటి యానయాన్. ఓవరాల్ ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి Q ఈజ్ ఈక్వల్ 24, బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి 6 అండ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి రిమైనింగ్ 18 ఎలక్ట్రాన్స్. కార్బన్ చుట్టూ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, సో 3 బాండ్స్ ఉంటాయి మినిమం. అయితే 2 మైనస్ ఛార్జెస్ ఉన్నాయి, అంటే దీనికి ఉన్నటువంటి 3 ఆక్సిజన్స్ పైన వాటిల్లో మినిమం 2 మీద మైనస్ ఛార్జ్ ఉంటుంది, అంటే 6 ఎలక్ట్రాన్స్ లోన్ పేర్ ఫామ్లో ఉంటాయి 2 ఆక్సిజన్స్ పైన. ఒక ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఉండే అవకాశం ఉంది, అలా అన్నమాట. పైన ఉన్నటువంటి ఆక్సిజన్కి డబుల్ బాండ్, ఇవి రెండింటికి మైనస్ ఛార్జెస్ ఉన్నాయి, సో CO3-2. ఇక్కడ అన్ని ఆటమ్స్, సెంట్రల్ ఆటమ్ అండ్ కార్నర్ ఆటమ్స్, అన్ని ఆటమ్స్ ఆక్టెట్ రూల్ని ఫాలో అవుతున్నాయి అన్నమాట. అది నెక్స్ట్ ఇది లాస్ట్ PO4-3 ఫాస్ఫేట్ అయాన్. ఇది కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఫాస్ఫరస్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ 6 × 4 అండ్ 3 నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా 32 ఎలక్ట్రాన్స్. ఇందులో 4 ఆక్సిజన్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా 8 బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. రిమైనింగ్
24 వచ్చేసరికి లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. ఇలా మనం ఇన్ని మాలిక్యూల్స్కి లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఎలా ఉందనేది రిప్రజెంట్ చేశాం కాబట్టి ఈజీగా మిగతా ఇంకా ఏమైనా మాలిక్యూల్స్ ఎవరన్నా ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఇలా రిప్రజెంట్ చేయగలుగుతాము. ప్రాక్టీస్ చేయండి. ఇంకా నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ కూడా చేస్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంతకుముందు ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా చేస్తాను. ఇలా 3 ఆక్సిజన్ యాటమ్స్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఒక ఆక్సిజన్తో ఒక పై బాండ్ కూడా ఫామ్ అయింది. ఈ విధంగా 24 ఎలక్ట్రాన్స్, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అనేది సాటిస్ఫై అయ్యాయి. ఇక్కడ ప్రతి ఆటంను ఒక సెంట్రల్ ఆటం మాత్రం ఆక్టెట్లో లేదు, మిగతా కార్నర్ ఆటమ్స్ అన్నీ ఆక్టెట్ ఫామ్లోనే ఉన్నాయన్నమాట. ఓకే, ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి అందరూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.